నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఫస్ట్ మీకు ఒక క్లియరెన్స్ చేస్తారు ఏంటంటే, ఫిబ్రవరి నుండి ప్రతిరోజు మనం ఇచ్చే అలర్ట్స్ అనేవి లైవ్లో చెప్పడం జరుగుతుంది. లైవ్లోనే ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ టార్గెట్, ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ అనేవి లైవ్లో చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో, ఎవరికైతే ఎంట్రీ ఇచ్చేటప్పటికి అది దొరకట్లేదు, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మన కాల్స్ అనేవి మనం ఎక్కడైతే చెప్తున్నామో అక్కడి నుంచే బౌన్స్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. ఈ కాల్స్ అనేవి మీరు ఒక కన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోండి, కన్ఫర్మేషన్గా మాత్రమే తీసుకోండి. గుడ్డిగా నేను చెప్పానని చెప్పి ట్రేడ్ చేయడం కాదు. ఓకేనా? సో మీ రిస్క్, మీ క్యాపబిలిటీని బట్టి క్వాంటిటీ, సైజ్ కానీ అండ్ రిస్క్ని కానీ మెయింటైన్ చేయండి. సో అది అయిపోయిన తర్వాత ఈరోజు చూడండి, యాక్చువల్గా ప్రతిరోజు సక్సెస్ఫుల్గానే ఉంటాం మనం, నేను చెప్పినట్టు చేయగలిగితే. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి కాల్ సైడ్ ఇచ్చాం. సో మంచి 100 పాయింట్స్ ట్రేడ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడి నుంచే చెప్పా ఇక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని. దీని తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కాల్ సైడ్ ఇచ్చా, కాల్ సైడ్, ఇక్కడి నుంచి పుట్ సైడ్, మళ్ళీ ఇక్కడి నుంచి పుట్ సైడ్. సో ఇచ్చానో లేదో ఒకసారి చూపిస్తాను చూడండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ కాల్, ఓకేనా, ఇచ్చిన తర్వాత చూడండి, ఇది ఈ లెవెల్ అనేది ఈ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే అప్ సైడ్, లేదంటే ఈ లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది నా అనాలిసిస్ ప్రకారం. సో ఎప్పుడైతే ఈ లెవెల్ దగ్గరికి రిజెక్షన్ తీసుకుందో పుట్ సైడ్ కూడా ఒక లెవెల్ ఇచ్చా, కానీ పుట్ సైడ్ ట్రిగర్ అవ్వలేదండి. సో పుట్ సైడ్ ప్రెజర్ లేదు, ట్రిగర్ అవ్వలేదు. సో బట్ కాల్ సైడ్ మాత్రం మంచిగా 100 పాయింట్స్ మూవ్ అయితే జరిగింది. ఓకేనా? 100 పాయింట్స్ మూవ్ జరిగిన తర్వాత ముందే చెప్పా ఎక్కడి నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఒకవేళ 48,084 కింద క్యాండిల్ క్లోజ్ అయితే డౌన్ సైడ్, లేదంటే ఎక్కడి నుంచే ఇంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పిన తర్వాత చూడండి, సో మార్కెట్ వచ్చింది, ఇక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంటుంటే ఇక్కడి నుంచి కాల్ సైడ్ కూడా ట్రేడ్ ఇచ్చా, ఇండెక్స్ని బేస్ చేసుకుని తీసుకోమని చెప్పా. సో కాల్ సైడ్ 70 పాయింట్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మనం అనుకున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఇక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుని డౌన్ సైడ్ మార్కెట్ వచ్చింది. ఎవరైనా కొంచెం తెలిసినా సరే వాళ్ళు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే ఇచ్చాను ఆల్రెడీ. సో మంచి మూమెంట్ జరిగింది, 70 పాయింట్స్ ర్యాలీ అయితే జరిగింది. దాని తర్వాత చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఏం చెప్పానంటే మార్కెట్ ఇక్కడి నుంచి పుట్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ టార్గెట్ ఇది, దీని కింద క్యాండిల్ క్లోజ్ అయితే డౌన్ సైడ్, లేదంటే ఎక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పా. సో పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత 30 పాయింట్స్ వచ్చింది. 30 పాయింట్స్ వచ్చిన తర్వాత ఏం చెప్పాను ఒకసారి వినండి. హాఫ్ క్వాంటిటీలు ఎగ్జిట్ అవ్వండి అని చెప్పా. అయిన తర్వాత ఇక్కడ నుంచి 2 కాల్ సైడ్ కూడా ట్రేడ్ ఇచ్చా, ఇక్కడ రిజెక్షన్ తీసుకున్న తర్వాత. సో దీని తర్వాత ఎంత వచ్చింది, 20 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో నేను మళ్ళీ ఏం చెప్పా, 60% క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఇచ్చిన ఫుడ్ సైడ్ ట్రేడ్ ఏమో 30 పాయింట్స్ ఇచ్చింది, 60% ఎగ్జిట్ అవ్వమన్నాను. కాల్ సైడ్ ఏమో 30 పాయింట్స్ ఇచ్చేసింది ఆల్రెడీ, ఇక్కడ కూడా 60% ఎగ్జిట్ అయ్యి హోల్డ్ చేయండి. ఓకే, కాల్ సైడ్ 30 పాయింట్స్ ఇచ్చింది, 60% ఎగ్జిట్ అవ్వండి మీరు తీసుకున్న క్వాంటిటీలో అని చెప్పాను. సేమ్ పుట్ సైడ్ కూడా సేమ్. ఇప్పుడు ఎటు సైడ్ బ్రేక్ అవుతుందో మనకే తెలియదు, మార్కెట్ ఎటు సైడ్ బ్రేక్ అవుతుందో అటు సైడ్ మీరు 100 పాయింట్స్ బుక్ చేసుకోండి అని చెప్పా. మంచిగా 100 పాయింట్స్ సి సైడ్ ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచే చెప్పాను నేను ఏమని, మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోతుంది ఇంతవరకు అని చెప్పి. సో ఫస్ట్ టార్గెట్ ఇది అన్న తర్వాత చూడండి, వెళ్ళిన తర్వాత సో బేస్లో ఎంట్రీ కొడితే ఓకే. సో మార్కెట్ మళ్ళీ ఏం చెప్పా, ఇక్కడికి వెళ్ళి ఈ లైన్ 48,230 టచ్ అయి పడిపోతుంది అని చెప్పా. 48,230 టచ్ అయిందా, మళ్ళీ డ్రాప్ అయిందా. సో ఇక్కడ 150 ప్లస్ అయితే ర్యాలీ జరిగింది. ఓకేనా? సో మాకేమీ తెలియదు, నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు నేర్చుకోవడానికి మెసేజ్ చేయండి, లేదు మాకు జస్ట్ ట్రేడ్స్ ఇస్తే చేయాలనుకునే వాళ్ళు కూడా మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.